అబ్రహాముకి ప్రత్యక్షత కలిగిన వాడు. ఆమేన్. ప్రతి మాట పరసంబంధమైందని ఎరిగినవాడు. ఆమేన్. అందుకని అక్కడ రాయబడింది 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. ఆది కాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. దేవుడు ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? సృష్టికర్త అయిన తండ్రి అబ్రహాముకి ఉపదేశాన్ని చెప్తున్నాడు. ఏమని? అబ్రహాం, నీవు మొదట ఏమవ్వాలి? పాపములో నుంచి లేచి. ఎక్కడ? లోకములో నుంచి. దేశం అంటే లోకములో నుంచి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి అంటే మారు మనసు పొంది. ఆమేన్. ఆగమా, ఏం చెప్పమన్నాడు? మారు మనసు పొందమంటున్నాడు. ముందు నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి, లోకము దేశములో నుంచి నీవు బయటికి బయలుదేరా, మారు మనసు పొందమంటున్నాడు. ఉపదేశం. నేను నీకు చూపిస్తున్నటువంటి దేశం ఏంటి? ఆ దేశము పరలోక రాజ్యం. ఆమేన్. ఏ దేశం అది? మనం ఎవరము? పరలోక రాజ్యమై ఉన్నాం. ఆమేన్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. ఇప్పుడు మనమేమో పరలోకానికి వెళ్ళి ఆయన రాజ్యమై ఉన్నాం మనం. ఇప్పుడు అబ్రహాము చూపిస్తున్న దేశానికి బొమ్మంటున్నాడు, అంటే బాప్టిజం పొందు అంటున్నాడు. ఏం చేస్తాడంటే గొప్పగా చేస్తాడంట. గొప్పగా జనముగా చేస్తాయి. అదిగోండి, నీ జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి పాపము లేని జీవితాన్ని నీకు ఇస్తాను. ఇంకా చాలా, అదంతా ఉపదేశమే మనకి. ఎప్పుడైతే ఉపదేశం విన్నాడో, ఆమేన్, ఎప్పుడైతే 4 రాజుల్ని జయించాడు ఆయన. అది నేత్రాశ, శరీరాశ, జీవడంబం, లోకంలో ఉన్న సమస్తాన్ని జయించాడు అబ్రహాం. అందుకనే రక్తమాంసములు మెల్కీసెదెకు వచ్చినప్పుడు తిని త్రాగాడు. దాన్ని ఎబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తారు. అది ఆమేన్. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాస్తాడు పౌలు గారు. ఏమని రాస్తాడు? ఆ మెల్కీసెదెకు అబ్రహాము ఎన్ని విషయాలు 10వ వంతు ఇచ్చినో ఆ రొట్టె ద్రాక్షారసము తీసుకొని అబ్రహాము మెల్కీసెదెకు 10వ వంతు ఇచ్చాను అని రాశాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలండి. హల్లెలూయా. ఆదిలో ఏముందో అంతంలో అదే ఉంటుంది. ప్రారంభించబడింది ముగించాలా? ప్రారంభించబడింది ఏమవ్వాలా? ముగించబడాలా? పాత నిబంధన శరీర సంబంధంగా ప్రారంభమైతే కొత్త నిబంధన మన జీవితాలను ఆత్మ సంబంధంగా ముగించబడాలా. శరీర రీతిగా మనం పుడితే ఆత్మ సంబంధంగా మనం మరణించాలా. ఆమేన్.